శ్రీకాంత్ విజయంతో తెలుగు నేలపై సంతోషం నెలకొంది. తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. కిదాంబి శ్రీకాంత్ మళ్ళీ అంతర్జాతీయ యవనికపై ఘనంగా మెరిశాడు. ఈసారి ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచి తెలుగువారి సత్తాను చాటాడు. ప్రస్తుతం ఆయన స్వగృహం గుంటూరులోని చంద్రమౌళి నగర్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మనతో పాటు శ్రీకాంత్ తండ్రి కేవీఎస్ కృష్ణ అలాగే తల్లి రాధా ముకుంద కూడా ఉన్నారు. శ్రీకాంత్ విజయ ప్రస్థానం ఎలా సాగింది, ఆయన ఎలా శిక్షణ తీసుకున్నారు, ఈ గెలుపు పట్ల వారు ఎలాంటి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది శ్రీకాంత్ గెలుపు మళ్ళీ ఇంకోసారి గెలవడం పట్ల? చాలా ఆనందంగా ఉందండి. లాస్ట్ ఇయర్ ఆగస్టులో జరిగిన ఒలింపిక్స్ తర్వాత 2 సూపర్ సిరీస్లు ఆడిన తర్వాత కాలికి ఇంజూర్డ్ అయ్యి ఒక 4 months షటిల్కి కొద్దిగా దూరంగా ఉన్నాడు. మళ్ళీ మొన్న జనవరి నుంచి కొద్దిగా కోర్టులో దిగాడు. లాస్ట్ మంత్ సింగపూర్ సూపర్ సిరీస్లో ఫైనల్స్ వచ్చి మన హైదరాబాద్ సాయి ప్రణీత్ మీద ఓడిపోయాడు, సేమ్ అకాడమీ ప్లేయర్ తోటి ఫైనల్స్లో. తర్వాత వెంటనే ఆడిన సూపర్ సిరీస్లో ఫైనల్స్ ఆడి గెలవటం మాకెంతో ఆనందంగా ఉంది. అది కూడా ఇవాళ ఫాదర్స్ డే అవటాన నాకు ఇచ్చిన మంచి కానుకని నేను భావిస్తున్నాను. కృష్ణ గారు ఒకటే చెప్తున్నారు, పితృదినోత్సవం రోజున ఏ కుమారుడు కూడా ఇంతకంటే ఘనమైన కానుకను ఇవ్వలేడని. అలాగే ఎక్కువ మలేషియా, ఇండోనేషియా, జపాన్, చైనా షట్లర్ల నుంచి భారత షట్లర్లకు తీవ్రమైన పోటీ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కానీ శ్రీకాంత్ ఇటీవల కాలంలో సాధిస్తున్న విజయాలు చూస్తే ఏ దేశానికి క్రీడాకారుడు తీసిపోని విధంగా రాణిస్తున్నారు. మిగతా ఈ మలేషియా, ఈ ఇండోనేషియా, జపాన్ క్రీడాకారుల నుంచి పోటీ ఎలా ఉంది మన భారత క్రీడాకారులకి? గతంలో ఎలా మెరుగుపడింది? చాలా మెరుగైందండి. గోపీచంద్ గారు కోచ్గా ఉండి మన భారత్ షటిల్స్ని చాలా మందిని అభివృద్ధి చేశారు. వాళ్ళ మెయిన్ మావాడు ఈ స్టేజ్లో ఉన్నాడంటే మెయిన్ వాళ్ళ సార్ గోపీచంద్ గారికి నేను చెప్పాలా. ఎందుకంటే ఆయన పట్టుదల, ఆయన క్రమశిక్షణ, ఆయన వీళ్ళ మీద పెట్టిన శ్రద్ధ, అది పిల్లవాడిని ఇంత తీసుకొచ్చారు. మా క్రెడిట్ అంతా సగం పైన గోపీచంద్ గారికి వస్తుంది. తర్వాత పిల్లలు పట్టుదల పైన భగవంతుని ఆశీస్సులు. శ్రీకాంత్ ఈ షటిల్ బ్యాడ్మింటన్ ఎంచుకోవడం కానీ అతని ఆసక్తే, లేకపోతే మీరు బ్యాడ్మింటన్ కోసం బరిలో దింపారు? అది పర్సనల్ అండి. ఆ రోజున నా పర్సనల్ ఫీలింగ్, ఇది ఇండివిజువల్ స్పోర్ట్ కదా, మామూలు టీమ్ ఛాంపియన్షిప్ అయితే ఎట్లా ఉంటుందో ఏమో అని. ఇండివిజువల్ స్పోర్ట్ బాగుంటే వీడు ఇండివిజువల్గా పైకి రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇండివిజువల్ స్పోర్ట్స్ని ఎంచుకున్నామండి. సూపర్ సిరీస్ ప్రీమియం టైటిల్ కూడా గెలుస్తున్నాడు శ్రీకాంత్. భవిష్యత్తులో శ్రీకాంత్ ఎలాంటి టోర్నీలు గెలాలని మీ అనుకుంటున్నారు? యాజ్ ఏ ప్లేయర్గా ఎవరికైనా ఒలింపిక్స్లో మెడల్ సాధించాలని. మొన్న ఒలింపిక్స్లో క్వార్టర్స్లో మిస్ అయింది, బట్ ఆ రోజు కూడా బాగా ఆడాడని అందరి ప్రశంసలు పొందాడు. బట్ అల్టిమేట్గా రిజల్ట్ రాలేదన్న బాధ అనేది ఎప్పటికీ ఉంటుంది. నెక్స్ట్ టైం ఒలింపిక్స్లో మెడల్ సాధించాలన్నది మా ఆశ. ఈ వచ్చే ఆగస్టులో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా మా మెడల్ సాధించి మన ఇండియాకి మంచి పేరు తీసుకురావాలని మేము అందరం ఆశిస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, చిన్నప్పటి నుంచి శ్రీకాంత్ ఎలా సాధన చేసేవాడు, అసలు ఎంత కష్టపడేవాడు? వాడికి చాలా పట్టుదల ఉందండి. మా పెద్ద బాబు కూడా షట్లర్ కాబట్టి ఇద్దరు కలిసి, ఫస్ట్ పెద్ద బాబు వెళ్ళేవాడు, తర్వాత వాడి వెనకాల వెళ్ళటం మొదలుపెట్టి ఇద్దరూ కలిసి చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడు కూడా పొద్దున్నే మీరు లేవండి, రెడీ అవ్వండి, వెళ్ళండి అని ఎప్పుడూ మేము చెప్పలేదు. సో వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వచ్చి స్కూల్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి ప్రాక్టీస్కి వెళ్ళేవాళ్ళు. వచ్చి చదువుకొని వర్క్ చేసుకొని పడుకునేవాళ్ళు. ఫస్ట్ నుంచి కూడా ఒక పద్ధతిగానే వాళ్ళు ఉండబట్టి ఈరోజు ఇంత పేరు రావడానికి కూడా కారణమైంది. మళ్ళీ మన ఇంజురీ తర్వాత కూడా మళ్ళీ వాడు ఇంత కాన్ఫిడెంట్గా ఆడుతున్నాడు అంటే సో గోపీచంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి మేము. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఆడేలాగా వాడిని అట్లా తయారు చేసినందుకు మేము ఆయన్ని ఎంత పోయినా కూడా తక్కువే. ఎందుకంటే గురువుని బట్టి శిష్యుడు. సో అంచేత ఆయన అట్లా తయారు చేసి మళ్ళీ వాళ్ళ ఇంత పేరుకి కారణమైంది ఆయన. సో అంచేత ఆ గురు శిష్యులు ఇద్దరికీ కూడా ఈ క్రెడిట్. శ్రీకాంత్ రోజుకి ఎన్ని గంటలు కష్టపడేవాడమ్మా? బ్యాడ్మింటన్ సాధన అంటే అంతర్జాతీయ స్థాయిలో మెరవాలంటే చాలా కష్టపడాలి కదా, రోజుకి ఎన్ని గంటలు కష్టపడేవాడు?
చిన్నప్పుడు మా ఇక్కడ ఉన్నది ఒక 1 year 2 years ఏమో ఇక్కడ ప్రాక్టీస్ చేశాను. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాది దాని ఏపీది వచ్చింది వైజాగ్లో. సో దాంట్లో అంటే పొద్దున్నే అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి హాస్టల్లో ఉండేవాడు. దానిచేత మేము దగ్గరుండి చేయించింది ఏమీ లేదు. మేము ఇక్కడ ఉండేవాళ్ళం, వాళ్ళు హాస్టల్లో. సో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా వాళ్ళు హాస్టలే. కష్టం అంతా వాళ్ళదే. ఇప్పుడు ఈ గెలుపు ద్వారా మీరేమనుకుంటున్నావు తల్లిగా? బాగుందండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంట్లో మళ్ళీ ఆనందం అనేది వచ్చింది. సో చాలా బాగుంది. శ్రీకాంత్ ఇంకా భవిష్యత్తులో ఏం కావాలని కోరుకుంటున్నారు? చాలా ఉన్నాయండి సాధించాల్సినవి. రేపు రేపు వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది. సో అందులో మెడల్ తేవాలి. ఇంకా సూపర్ సిరీస్ ప్రీమియర్లు ఉన్నాయి, సూపర్ సిరీస్లు ఉన్నాయి. సో అన్నీ ఆడాలి, అన్నిట్లోనూ మెడల్స్ తేవాలి, మంచి పేరు తేవాలి, ఆ అకాడమీకి ఇండియాకి పేరు తేవాలి. సో చక్కగా నా దగ్గర శిష్యుడు అని గోపీచంద్ గారు గర్వంగా చెప్పుకునే స్టేజ్లో వాడు నిలబడాలనేది మా కోరిక. ఇది తల్లిదండ్రుల కేవీఎస్ కృష్ణ, రాధా ముకుంద హర్షాత్రత వ్యక్తం చేస్తున్నారు. కన్న కుమారుడు ఇంతటి గంత సాధించిన ఏ తల్లిదండ్రులైనా పొంగిపోకమానరు. ప్రస్తుతం వారి పరిస్థితి అది. అయితే ఇంతటితో శ్రీకాంత్ విజయ ప్రస్థానం ఆగిపోలేదు. ఇంకా మున్ముందు మరిన్ని సూపర్ సిరీస్లు, వరల్డ్ ఛాంపియన్షిప్లు, అంతిమంగా ఒలింపిక్ పథకం సాధిస్తే తాము ఇంకా మురిసిపోతామని చెప్తున్నారు. కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీ న్యూస్, గుంటూరు.